హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు. సమ్మర్ అనగానే ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి పెట్టుకోవాల్సిందే కదా. అల్లం పచ్చడి ఎలా పెట్టుకోవాలో కొలతలతో క్లారిటీగా చెప్తాను చూడండి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. వెల్లుల్లి పీల్ కొంచెం ఈజీగా రావడానికి మేమైతే ఇలా ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకొని వెల్లుల్లికి మొత్తం అప్లై చేస్తున్నాము. అలా చేశాక కొంచెం సేపు ఎండలో పెడితే ఈజీగా పీల్ వచ్చేస్తుంది. తరువాత అల్లంని కూడా ఇలా వాటర్లో మంచిగా కడిగి కాసేపు నానబెట్టుకోవాలి. అసలు పచ్చడి అంటేనే మెయిన్ టాస్క్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం. చూడండి, ఎండలో పెట్టిన ఎల్లిపాయలు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. అసలు పచ్చడి పెట్టడం అంటే మామూలు మాటలు కాదు. కంప్లీట్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయితేనే ప్రిపేర్ అవుతుంది. మొత్తానికి అందరం కష్టపడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేశాము. ఇంకా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. మేమైతే ఈ సైజ్ మామిడికాయలు తీసుకున్నాము. 10 కాయలకి 4 కేజీల ముక్కలు అయ్యాయి. ముందుగా మంచిగా మామిడికాయలని ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. అలాగే పచ్చడిలో కొన్ని జీడి ముక్కలు కూడా వేయాలి. అవి కొన్ని తీసి పెట్టుకోవాలి. ఇక్కడైతే చూడండి, మా దక్షిత్ అయితే ఎంత గుడ్ బాయో, అసలు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఆడుకుంటున్నాడు. ముందుగా 1/2 కేజీ మెంతులని అలాగే 1/2 కేజీ జీలకర్రని మంచిగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చడిలోకి విజయ పల్లి నూనె అయితే బాగుంటుంది. ఇక్కడైతే మేము 2 లీటర్స్ ఆయిల్ తీసుకున్నాము. ముందుగా మంచిగా వేడి చేసుకోవాలి. పచ్చడి టేస్టీగా ఉండాలంటే ఖచ్చితంగా 3 మ్యాంగో చిల్లీ పౌడర్నే యూస్ చేయండి. ముందుగా ఒక బేషన్ తీసుకొని అందులోకి 1/2 కేజీ కారం పొడి వేసుకోవాలి. అందులో 1 కేజీ ఉప్పు, 1/2 కేజీ మెంతుల పొడి, 1/2 కేజీ జీలకర్ర పొడి, అలాగే 1/2 కేజీ ఆవ పొడి వేసుకోవాలి. దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న 2.5 కేజీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా పొయ్యి మీద పెట్టుకున్న నూనెలో 1 కప్ మెంతులు, 1 కప్ జీలకర్ర, అలాగే 1 కప్ ఆవాలు వేసుకొని మంచిగా మరగనివ్వాలి. తరువాత కాసేపు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఎందుకంటే కలపడానికి కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. మామిడికాయ పచ్చడి అంటేనే మహాలక్ష్మి కాబట్టి ఇలా పచ్చడి స్టోర్ చేసే డబ్బాకి ఇలా బొట్లు పెట్టుకోవాలి. తరువాత చల్లారిన నూనెను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
ఇలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకున్న తరువాత కొన్ని మామిడికాయల ముక్కలు వేస్తూ మంచిగా కలుపుకొని డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కారం పొడి పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇంకా అందరూ ఈగర్‌గా వెయిట్ చేసేది మామిడికాయ పచ్చడి పెట్టిన బేషన్‌లో ఇలా అన్నం వేసుకొని కలుపుకొని తినడం చాలా టేస్టీగా ఉంటుంది. స్టోర్ చేసుకున్న పచ్చడిని ఇలా ఒక 3 డేస్ తర్వాత మంచిగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్ నచ్చితే డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బై.